మీకన్నాయ్యో అచ్చులే ఉన్నదో సరోరేమన్నారు. కడుపుతున్నదాన్ని అడవిలో ఉంచాడు, నిజం కథ చెప్పు. కడుపుతున్నదాన్ని అడవిలో ఉంచాడు, నిజం కథ చెప్పు. తప్పడు పిల్లమ్మటికి ఎటువంటి హాని జరగలేదు, పిల్లమ్మటికి ఎటువంటి హాని జరగలేదు. మీరు ఈశ్వరుని నమ్ముతారు, అలాంటిది హిందూ సాంప్రదాయం నన్ను నమ్మారా? ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా. ఈ లొకేషన్ ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం అయింది కానీ వేరే రకంగా ఏం జరగలేదు. ఇది 100% ఉంది. పాపకి తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇదిలో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ ఉంది, అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాబ్ ఉంది ఏమైనా తీసుకెళ్ళి కూడా నాకు చెప్పగలను. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు ఎటుంది, తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు దేవరపూడి మొదలుకొని వయ్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందమ్మా, నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిషన్ వచ్చింది డేటు. మీకు ఎంత ఇచ్చిన డేట్ ఇక్కడ నుంచి మీకు అట్లా చెప్తున్నాను. 100 కిలోమీటర్లు లోపు అవ్వచ్చు, 28 కిలోమీటర్లు అవ్వచ్చు. ఈ లొకేషన్లో వాళ్ళు చేశారు తప్ప పిల్లమ్మటికి ఎటువంటి హాని జరగలేదు. అమ్మాయి సేఫ్, అమ్మాయి సేఫ్గా ఉంది, అసలు తీసుకెళ్ళిపోయారు. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిషన్ వచ్చింది డేటు. మీకు కిందకి ఇచ్చిన డేటు ఆరుద్రకి ఆ డేట్ వచ్చి 1/10/1928. జూలై సెప్టెంబర్ కన్ఫర్మ్. ఇది పక్క జూలై సెప్టెంబర్ అర్థం. ఎందుకంటే 100 పాప ఇక్కడ ఆల్రెడీ జూలై 2 దూరంలో లేదు. జూలై 2వ తారీఖు, జూలై సెప్టెంబర్ అంటే 1/10/1928 చూడు. ఇదిగో ఆరుద్ర 10/1928 సెప్టెంబర్ చెప్పాను కదా. జూలై సెప్టెంబర్ కన్ఫర్మ్ గుర్తుపెట్టుకో. ఏటమ్మా ఇది కన్ఫర్మ్. పాప మటుకి ఊరు అంటే నేను పేరు చెప్పలేను కానీ పేర్లు కూడా మన పుస్తకంలో రాసి ఉన్నాయి. కొన్ని పుస్తకంలో ఈ పుస్తకాల్లో పేర్లను బట్టి కూడా నాకు తెలిసింది. ఇందాక చెప్పాను కదా ఓం కార్తవీరాజ్ఞనే, అది మనసులో రోజు సాధన చేయండి. ఓం కార్తవీరాజ్ఞనే నేనేం చెప్తున్నాను వాళ్ళకి ఇది స్పష్టం. ఎందుకంటే పురాణంలో ఇతిహాసాలు అన్నీ రాసింది, వేదం రాసింది. రాముడు అరణ్యవాసం ఎందుకు చేశాడు? రాముడు అక్కడే ఉండాలి కదా, అరణ్యవాసం ఎందుకు వెళ్ళాలి? హరిశ్చంద్రుడు ఎందుకు కాటి కబర్ చేయాలి? లోకల్జన ఎర్రరాముడు కనుక వెళ్ళుకున్నాడు అన్న మాటకు చెప్పదని కడుపుతున్నదాన్ని అడవిలో ఉంచాడు, నిజం కథ చెప్పు. ఫస్ట్లో ప్రేమించుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు, మధ్యలో ఎవడో పొల్లు పెడుతున్నారు రెస్టారెంట్ గొడవలు. నీతో నాకు సంబంధం పిల్లలు ఏమవుతారు అప్పుడు? ఎడమా అని చేత పాప విషయంలో ఏంటంటే పాప దూరం వెళ్ళలేదు. ఈరోజు మీకు చెప్తున్నాను, ఇందులో లెక్కలు కట్టిన లెక్కల ప్రకారం చూస్తే పాప మటుకి ఒక వ్యక్తి చేశాడు, 10 మంది చేయలేదు. అది చెప్పేస్తున్నాను, ఇది కూడా చెప్పేస్తున్నాను నీకు. ఇక్కడి నుంచి మీకు అట్లా చెప్తున్నాను. కాదు ఇప్పుడు ఫోన్ వచ్చింది ఆలకించండి. ఓ ఫోన్ వచ్చింది, ఆవిడ ఏం మాట్లాడుతుంది ఆలకించండి. ఆవిడ క్రిస్టియన్స్, ఆవిడ మాటలు ఆలకించండి. అమ్మా చెప్పమ్మా, ఏమో నా మాటలేనా నిజం జరుగుతుందా కుమారి? జరిగితే జరగవు. ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అడుగుతున్నారు. చెప్పమ్మా పాప తప్పడు. భగవంతుడితోట? మీది ఏ ఊరమ్మా? మీరు ఏ దేవుడు నమ్ముతారు? మీకు ఎలాగా ఈ గురువు గారి మాటలు జరిగాయి చెప్పండి మీడియాకి. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానంటే ఒక పాప గండిల్లోనే తప్పడిపోయింది. పాప సెల్ల కూడా వస్తుంది. వాళ్ళు ఇక్కడికి వస్తే నేను వచ్చాను. అక్కడ మీడియా వాళ్ళు ఆలకిస్తున్నారు. మీకు చెప్పండి, నా మాటలు నిజమో ఏదో అనేది చెప్పండి. వాళ్ళు ఆలకిస్తున్నారు. మీరు ఈశ్వరుని నమ్ముతారు, అలాంటిది హిందూ సాంప్రదాయం నన్ను నమ్మారా? ఇప్పుడు నేను 100 మార్కులకి 100 వచ్చాయా తక్కువ వచ్చాయా మీకు మార్కులు? ఎక్స్ట్రా వచ్చాయా? ఎక్స్ట్రా వచ్చాయి. ప్రెసిడెంట్ కూడా వెళ్ళమన్నారు. వాళ్ళు ఏం వస్తుందో, ఎంతమంది వస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చారట, సిద్ధాంతులు వచ్చారు, 3 మంది వచ్చారు, అవన్నీ నాకు అనవసరం. ఆ పిల్ల కరెక్ట్గా ఉందా లేదనేది నేను పూర్తిగా రికార్డ్ చేసింది పక్కగా, అందులో రికార్డ్ మళ్ళీ నాకు అది చూపించాలి రేపు. ఇప్పుడు నేను డే టు టైం కూడా మీకు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు మీకు మొత్తం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మొత్తం పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి, వాళ్ళందరికీ పేరు రావాలని పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ కూడా కథనాలు
నేను నిజాలు చదువుతాను, మీడియాకి చెప్పండి. అంటే ఎవరో పబ్లిసిటీ గురించి నేను చెప్పను. నా పర్సనల్ నెంబర్ కూడా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే సాయంత్రం చేయాలి. నా నెంబర్ కూడా ఇస్తున్నాను 9391329731. నేను నా గురించి బ్రతకలేదు. ఇవాళ తుల్లో దాడిశెట్టి విష్ణు చక్రవర్తి, దాడిశెట్టి రాజా తెలిసి ఉండొచ్చు. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదని మీడియా వాళ్ళు అతను వచ్చి మా అబ్బాయి అయిపోతుందంటే ఈ ధనలక్ష్మి వాళ్ళు నాకు కొట్టించారు, నా పేరు నా బ్యానర్ను. అంతేగాని ఎవరిని నాకు ఇచ్చేయండి అని ఎవరిని మీడియాని అడగలేదు. నా మొబైల్ నెంబర్లు దీని మీద ఉంటాయి. దయచేసి ఎప్పుడన్నా మీరు కాంటాక్ట్ చేయాలంటే ఏ విషయంలో అవుతుంది. నేను పక్కగా నేను చెప్పే విషయాలు జరుగుతాయి. నేను ఎవరో ఏది ఇస్తున్నారో ఆశపడను. ఏ విషయంలో సరే తెలిసిన మాట చేస్తాను. నేను పబ్లిక్ మీడియా కావను, అందరికీ తెలియండి. అంటే నేను జాతీయ సంబంధం మన దేశం మొత్తంలో నాకు సైంటిఫిక్గా నాకు తెలుగులో విషయాలు తెలుసు, హిందీ ఇంగ్లీష్లో నాకు రాదు. కాబట్టి నేను చెప్తున్నాను మీడియాకి కానీ అందరికీ ఏ విషయంలో సరే. అంత పోలీస్ డిపార్ట్మెంట్ అంత వ్యవస్థ కూడా 15 రోజులు ఎంతమంది తిరిగారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు కూడా ఎన్నో సేవలు చేశారు. కాబట్టి ఈ సేవల్లో నా మాటల్లో పూర్తి స్థాయిలో జరగాలని ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు జ్ఞానేశ్వరి, ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యు నివారణ అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నాకు పూర్తిగా తెలిసిన విషయం. అందుకని ఆ అమ్మాయి పేరుని రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరాన్ని ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాకటం మగటం పంచవక్రం త్రినేత్రం సులహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానాంకట స్వరితం పార్థిసం నమాం దూరం ఆరోగ్య లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాకటాక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాంది పార్వతీమాత తన బిడ్డను తనకు అప్పగించు. దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే సౌభాగ్యం దేవి పరమసుఖం రూపం దేవి యశో దేహి. ఓం నమః శివాయ.